నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. ఎడారిలో ప్రవాహములు. అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. ఆదికాండం 18:22. దేవుని స్నేహితుడు ఇతరుల గురించి దేవునితో బతిమాలగలడు. అబ్రహాంకి దేవునితో గల స్నేహము, విశ్వాసము చాలా ఉన్నతమైనదిగా ఉండవచ్చు. అతడు దేవుని సహవాసంలో పెరిగాడు. అలాగే మనము పెరగగలం. అతని వంటి అత్యున్నతమైన సహవాసం మనకు లేదని నిరుత్సాహపడవద్దు. అతడు ఒకేసారి పెద్ద అంగలు వేసి దేవుని సమీపించలేదు, కానీ ఒక్కొక్క అడుగు వేసి పైకెక్కాడు. అలాగే మనం కూడా క్రమక్రమంగానే ఆయనను సమీపించి స్నేహబంధం సంపాదించుకుందాం. అతని విశ్వాసం బహుగా పరీక్షించబడింది. వాటన్నిట్లో అతడు విజయశాలిగా బయటకు వచ్చాడు. మన పరిశోధనలు ఎంత ఎక్కువైతే అంత గొప్ప విజయం సాధించగలం. అది ఆయన సహాయము, స్నేహం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మిక్కిలి విలువైన ఆభరణాలు బహు జాగ్రత్తగా కోయబడి మెరుగుపెట్టబడతాయి. ప్రశస్తమైన లోహాలని ఎక్కువ వేడితో నిండిన అగ్ని చేత కాలుస్తారు. అలాగే అబ్రహాము అంత గంభీరమైన అగ్ని పరీక్ష చేత పరిశోధించి విజయశాలిగా వచ్చి ఉండని ఎడల అతడు విశ్వాసులకు తండ్రి అని పిలువబడి ఉండడు. అతడు ఆ పరిశోధనకు ఎలాగ నిలిచాడో ఆదికాండం 22వ అధ్యాయం చదివి చూడు. నీవు మిక్కిలిగా ప్రేమించున్న నీ ఒకే ఒక్క కుమారుని తీసుకుని వెళ్ళి నాకు అర్పింపుము అని దేవుడు చెప్పినప్పుడు అతని విశ్వాసం ఎంతగా పరీక్షించబడిందో ఊహించండి. ఒక పక్కన దేవుని ప్రేమించాడు, మరో ప్రక్క తన ఒకే ఒక కుమారుని మరింతగా ప్రేమించాడు. దేవుని పర్వతం పైకి ఎక్కుచుండినప్పుడు అతని విగ్రహంగానున్న తన కుమారుడు తన ప్రక్కనే ఉండాడు. దేవుని మాట వినవలనా లేక తన విగ్రహంను భద్రంగా నుంచుకోవాలనా అనేది అతని గొప్ప పోరాటం. దేవుడు మన ప్రశ్నలను సరిచేటుకు పూనుకున్నప్పుడు అబ్రహాంలాగే మన ఆంతర్యంలో గొప్ప పోరాటం జరుగుతుంది. మన యందున్న ప్రతి విధమైన సందేహం తొలగిపో వరకు దేవుడు మనతో ఖండితంగా సంప్రదిస్తాడు. అబ్రహాం పట్ల దేవుడు జరిగించిన పరిశోధన తరతరములకు పాఠం నేర్పిస్తుంది. దేవదూతలు దీనిని తొంగి చూస్తున్నారు. అబ్రహామునకు వచ్చిన పరిశోధన దేవుని బిడ్డలందరి విశ్వాసమును బలపరచగలదా? అతని యందుండిన అచంచలమైన విశ్వాసము దేవుని విశ్వాస్యతను తరతరములకు నిర్ధారణ చేయగలదా? అవును, ముమ్మాటికి చేయగలదు. విశ్వాస పరీక్ష విజయవంతంగా ముగిసినప్పుడు ప్రభువు దూత యేసుక్రీస్తు ఇలాగంటాడు, నీవు దేవునికి భయపడువాడవని ఇప్పుడు నేను ఎరుగుదును. దేవుని వాగ్దానములన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. దేవుడు అతనితో ఇలాగన్నాడు, నీవు నన్ను నమ్మావు గనుక నీవు నిజముగా నాకు స్నేహితుడు అయ్యావు. నిన్ను ఆశీర్వదిస్తా. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. అప్పటి నుండి విశ్వాసం ద్వారా అనేకులు అతనిని బట్టి ఆశీర్వదించబడుతున్నారు. దేవునితో స్నేహబంధం కలిగి ఉండుట సామాన్య సంగతి కాదు. అందుకు మన త్యాగము, తీవ్ర తీర్మానం అవసరం.